నమస్తే, మీరు చూస్తుంది సత్య న్యూస్. నా పేరు శరత్ బాబు. సత్య న్యూస్లో ఈనాటి ముఖ్యాంశాలు. భూమి ఫౌండేషన్ కార్యక్రమాలు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రశంసించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్. పదిహేనవ డివిజన్లో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి అంతా తామే చేశామని అధికార పార్టీ నాయకులు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఎద్దేవా చేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఘనంగా ఆదికవి వాల్మీకి జయంతి. నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తదితరులు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన స్వచ్ఛ భారత్ పిలుపును స్ఫూర్తిగా తీసుకుని భూమి ఫౌండేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. భూమి ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలని ఆయన సూచించారు. ఒంగోలులోని రైస్ కృష్ణసాయి ఇంజనీరింగ్ కళాశాలలో భూమి ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. భూమి ఫౌండేషన్ స్థాపించిన 52 వారాల్లోనే 51 సేవా కార్యక్రమాలను నిర్వహించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశంసలు కూడా అందుకోవడం అభినందనీయమన్నారు. స్వచ్ఛత విషయంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు సంస్థ మరింత కృషి చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల భూమి ఫౌండేషన్ వెబ్సైట్ను ప్రారంభించి సభ్యుడిగా తన పేరును నమోదు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో రైస్ విద్యా సంస్థల అధినేతలు సిద్ధా వెంకటేశ్వరరావు, రంగమన్నార్, పురపాలక శాఖ ఎస్ఎండి కన్నబాబు, ఏఎంసీ చైర్మన్ సింగరాజు రాంబాబు, నగర కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, రిమ్స్ అభివృద్ధి కమిటీ చైర్మన్ కె సీతారామయ్య, ప్రముఖ వైద్యులు డాక్టర్ దామచర్ల హిమబిందు, తెదేపా నాయకులు టివి శ్రీరామమూర్తి, మోహన్, పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. భూమి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు తేజస్విని ప్రత్యేకంగా అభినందించారు. ఏదైనా 1 year అయిపోయిన తర్వాత ఈరోజు వాళ్ళు బాగా, నేను ఆ రోజు చూసినప్పుడు కొంతమందే ఉన్నారు. తర్వాత కూడా వీళ్ళు చేసే యాక్టివిటీస్ని బట్టి స్టూడెంట్స్లో కానీ యూత్లో కానీ ఒక మంచి వాతావరణం వాళ్ళందరిలో కూడా రావడం, వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు కూడా ఈరోజు ఈ భూమి ఫౌండేషన్లో ఎక్కువ మంది పార్టిసిపేట్గా అవ్వటం, ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేపడతా ఉన్నారు. ఈరోజు రియల్గా చెప్పుకుంటే 51 పనులు కూడా ఈరోజు మనం చేసినట్టు కూడా ఈరోజు ప్రూవ్ చేసుకొని మనకి ఈరోజు ఒక మోడల్గా ఈరోజు భూమి ఫౌండేషన్ నిలబడటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఏదైనా కూడా ఒక చిన్న దాంతో మొదలుపెట్టి ఈరోజు ఒంగోలులోనే ఎంతో మంది దగ్గర, ముఖ్యమంత్రి గారి దగ్గర ఆల్మోస్ట్ 2-3 సార్లు కలిసినట్టుంది. కలిసారు, ముఖ్యమంత్రి గారు కూడా అప్రిషియేట్ చేశారు. వాళ్ళు కూడా ఈరోజు ఒక మోడల్గా భూమి ఫౌండేషన్ మన టౌన్లో ఏర్పడిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు అందరు డిపార్ట్మెంట్స్ కానీ లేకపోతే ఎడ్యుకేటెడ్గా ఎవరున్నా కూడా ప్రతి ఏరియాకు పోయినప్పుడు అక్కడ ఉండే ప్లేసెస్ ఇదివరకు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూసి ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేసే పరిస్థితిలో ఈరోజు భూమి ఫౌండేషన్ ముందుకెళ్తా ఉంది. దీంట్లో మెంబర్స్ కూడా ఇంకా, మీ యువత అంతా కూడా ఇంకా రావాలి. మీ అందరూ కూడా వచ్చి దీంట్లో భూమి ఫౌండేషన్లో ఒక మెంబర్స్గా ఉంటే తప్పకుండా భవిష్యత్తులో మన ఒంగోలే కాదు, మీ ఫౌండేషన్ ఇంకా అన్ని జిల్లాలలో కూడా పొందాలనేది నా ఉద్దేశం. ఈరోజు ఒక టౌన్లో ఏర్పడింది, ఇది ఇంకా మిగతా టౌన్స్లో కూడా భూమి ఫౌండేషన్ అనేది ఒకటి ఏర్పడి రాష్ట్రంలోనే ఒక మంచి స్థాయికి వెళ్ళి, మీరు చిన్నదాంతో స్టార్ట్ చేసింది ఒక పెద్దది, అందరూ కూడా దాన్ని చేసే విధంగా మీరు ఎలా అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఏదైతే ఉన్నాయో ఇంకా కొత్తగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం అంతా కూడా ముందుకు తీసుకెళ్ళి ఈరోజు పబ్లిక్ని కూడా మన ఒంగోలుకి రూపురేఖలు మారుస్తానని చెప్పేసి నేను ఆ రోజు ఎమ్మెల్యేగా గెలవగానే కూడా నేను ఆ రోజు ప్రామిస్ చేశాను.
ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఈరోజు ఒంగోలు టౌన్కి నేను తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు దగ్గర 600 కోట్ల రూపాయలు ఒంగోలు కాన్స్టిట్యున్సీకి social capital which is really going to contribute to the development of the city or the society where it is going to really work in many ways. And ఈ రోజు మీ దగ్గరికి వచ్చినప్పుడు indeed I am in a hard time out here because not many of you know me, not do I know you. But it's a very interesting experiment which you have done. I don't call it an experiment because in some parts of the country these kind of experiments could be seen. But in a very committed way you are trying to take this initiative forward is worth appreciating. And over a period of a year, this foundation has really become a vibrant and dynamic organization. And this could not have been possible without active participation of many other members. And in a short span of 1 year, you could almost complete 52 projects. It's not a small thing. But can you keep one thing in mind? When you come out and set up a foundation of this nature, you always try to identify the gap areas. When I see the gap area, దక్షిణం బజార్లోని వెంకటేశ్వర స్వామి మందిరం వద్ద వెంకటేశ్వర బాలభక్త సమాజం వారి ఆధ్వర్యంలో శ్రీనివాస కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు. చుండూరి నాగరాజు, చుండూరి శ్రీమన్నారాయణ, చుండూరి రంగనాయకులు, పేర్ల రామచంద్రరావు స్వామివారికి వజ్ర కిరీటం, అమ్మవార్లకు స్వర్ణ కిరీటాలు చేయించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఈ కళ్యాణం నిర్వహించినట్లు తెలిపారు. కళ్యాణం అనంతరం భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ओम तमयायुहं परिसेकापशस्त्रवारिणः आत्मानं दर्शनार्थमागतान् सर्वान् भक्तान् प्रोक्षयेत्। ओम ओम नमस्ते गार्भवत्याय नमस्ते दक्षिणाग्नये नमः हरण्याय महावेद्ये नमो नमः काण्डद्वयोपवाद्याय कर्म ब्रह्मस्व एकांहिका एककुंडात्मका श्री अलर्मेल मंगा समेत ఆ తర్వాత భగవంతుడు సిద్ధమయ్యాడు. కోరుగా వచ్చినటువంటి వరుణ్ణి శాస్త్రం ప్రకారం ఎనకాల గోత్రోద్భవస్య శ్రీరంగనాయకుల నామధేయస్య సహ కుటుంబానాం ఎనకాల గోత్రోద్భవస్య ఉపేంద్రరావు నామధేయస్య సహ కుటుంబానాం ఎనకాల గోత్రోద్భవస్య అరుంధతి నామధేయస్య సహ కుటుంబానాం ఎనకాల గోత్ర ఉద్యోగధారణ మహేరణాయుష్యసే యోగశ్వతమోరసస్తస్య భాగేతే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. సాలామృత సౌవర్ణ అమృతాహరణత్రయారుషేయ ప్రవరాన్విత సాలామృత గోత్రోద్భవీం మధువాతారుకాయతే మధుక్షరంతి సింధవః మాధ్వేన సంకోషధేః మధునక్తముతోషసి మది యుధిష్ఠిర విక్రమార్కశాలి వాహన జయాభినందనాగార్జునాదిశక్తికేషు తుల్యే. నగరంలో మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం కృషి చేయాలని పలువురు మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 11వ డివిజన్లో క్లౌపేట, రైల్పేటలో ఆయన పర్యటించారు. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమానికి వచ్చిన బాలినేని శ్రీనివాసరెడ్డికి స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య లోపం కారణంగా దోమలు ప్రబలి రోగాల బారిన పడుతున్నామన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ ముద్రించిన ప్రజా బ్యాలెట్ కరపత్రాలను ఆయన ప్రజలకు అందజేశారు. డివిజన్ కన్వీనర్ ప్రవీణ్ కుమార్, స్థానిక నేతలు డానియల్ సుధాకర్, సంజయ్ సుందర్, కావూరి విన్సెంట్, ఆల్ఫ్రెడ్, కొప్పోలు ఉదయ్ కుమార్, కృపా కిరీటి, జైజిత్, నగర పార్టీ అధ్యక్షుడు కుప్పం ప్రసాద్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు జజ్జర్ల ఆనందరావు, సింగరాజు వెంకట్రావు, నాగరాజు, నత్తల భీమేష్, వల్లెపు మురళి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర రోడ్లు, భవనాలు, రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు తనయుడు సిద్ధా సుధీర్ జన్మదినోత్సవ వేడుకలు ఇస్లాంపేటలోని పాఠశాలలో నిర్వహించారు. సుధీర్ తల్లి లక్ష్మీ పద్మావతి, అధ్యక్షులు అక్షయ్ కేకును కట్ చేశారు. వాసవి క్లబ్ సిటిజన్స్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సిహెచ్ శ్రీనివాసరావు, ట్రెజరర్ మద్దాళి సురేష్, డాక్టర్ ఆలూరి ప్రభాకర్, రాధారమణ గుప్తా, మిరియాల బసవయ్య, పఠాన్ హనీఫ్ ఖాన్, సిహెచ్ జయరాం, నేరేళ్ల శ్రీనివాసరావు, పసుమర్తి వెంకటేశ్వర్లు, మద్దాళి సురేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాంతినికేతన్ అందుల పాఠశాల విద్యార్థులకు నిత్యావసర వస్తువులు, బట్టలు పంపిణీ చేశారు. హోప్ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం నిర్వహించారు. Kids, it's party time! Ready to party with me? It's party time because this day is mine. We'll have a great time, we're gonna be just fine. It's party time because this
sweetest pie. మా అబ్బాయి సుధీర్ కుమార్ జన్మదిన సందర్భంగా ఈరోజు శ్రీనివాస్ గారు ఇక్కడ చాలా మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. సేవా కార్యక్రమాలు పోయిన సంవత్సరం కూడా ఇలానే ఇక్కడ పిల్లలందరికీ కూడా బుక్స్, బట్టలు అవన్నీ కూడా నిత్యావసర వస్తువులు అవన్నీ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఆ రోజు బాబు వచ్చి మీరందరి ఆశీస్సులు కూడా తీసుకున్నాడు. ఈరోజు బాబు వాళ్ళ పాప గొడవ చేయడంతో కలుగురు వెళ్ళున్నాడు. బాబు తరపున నేను వచ్చాను. మీ ఆశీస్సులు ఎప్పుడు మా అందరికీ ఇలాగే తప్పకుండా ఉండాలి. భగవంతుడి ఆశీస్సులు మనందరికీ ఎప్పుడు ఉంటాయి. ఇలాంటి మంచి మంచి సేవా కార్యక్రమాలు ఈరోజు జరపడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనంగా సెలబ్రేషన్ చేసుకోకుండా మీలాంటి వారితో ఇలాంటి సంతోషాన్ని, కేక్ కటింగ్ ఇలాంటి సంతోషాన్ని పంచుకున్నందుకు కూడా నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. శ్రీనివాస్ గారికి వాళ్ళ మిస్సెస్ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ కూడా అవకాశం ఉన్నంతలో చక్కగా ప్రతి చేయూత అందుకోగలిగిన వాళ్ళందరికీ కూడా అందివ్వాలని కూడా నేను బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఆయురారోగ్యంతో వర్ధిల్లాలని భగవంతుని ప్రార్థిస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర మాదిగ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం ఒంగోలులోని సమావేశం హైస్కూల్లో జరిగింది. చర్మకారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. డిసెంబర్ 15న గుంటూరులో జరిగే బహిరంగ సభకు సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు పి కోటేశ్వరరావు, పి జోసెఫ్, వై డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. సత్యన్యూస్లో స్వల్ప విరామం. అధికార పార్టీ నాయకులు అభివృద్ధంతా తామే చేశామని మాట్లాడడం సరైన పద్ధతి కాదని, తాము చేసిన అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారని, గతంలో ఎన్నో కార్యక్రమాలు మేము చేశామని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. 15వ డివిజన్లో ఆయన పర్యటించారు. గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 15వ డివిజన్ పార్టీ అధ్యక్షులు చింతపల్లి శివాజీ, మాజీ కౌన్సిలర్ చింతపల్లి గోపి, గోపాల్ రెడ్డి, సయ్యద్ ఇస్మాయిల్, రంగారెడ్డి, సంజీవరెడ్డి, శ్రీకాంత్, మహేష్, వెంకారెడ్డి, నగర అధ్యక్షులు కుప్పం ప్రసాద్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు కటారి శంకర్, సింగరాజు వెంకట్రావు, సుభాని, నత్తల భీమేష్, బడుగు ఇందిర, గోవర్ధన్ రెడ్డి, సోమశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Thank you.
వీడు అర్జునుడు కాడు ప్రజలందరిలోన ఒకడు సామాన్యుడు వీడు అభిమన్యుడిలాగా వీడు అర్థజ్ఞాని కాడు అర్జునుడికి ఆనాడు శ్రీకృష్ణుడి తోడు ఎవ్వరంటే వీడు ఒక్కరైతే కాడు వీర మాట పెంచిన మన తెలుగు బిడ్డ వీడు వార్డు డివిజన్ జరుగుతున్నప్పుడు ముఖ్యంగా వార్డులో మంచి సమస్య, డ్రైనేజ్ సమస్య ఎక్కువ చెప్తా ఉన్నారు. ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. మేము గతంలో కూడా చాలా రోడ్లు, చాలా అన్నవరపాడు కాలనీ కానీ అన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చిన నాయకులు మేమే మొత్తం డెవలప్ చేశామని మాట్లాడుతున్నారు. గతంలో డెవలప్మెంట్ కనపట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఇప్పుడేదో కొన్ని ట్రైన్స్, రోడ్లు వేసి మేము మొత్తం మేమే డెవలప్ చేసామని చెప్పడం అది మంచి కరెక్ట్ కాదు. గతంలో ఎన్ని రోడ్లు వేసామో, ఎన్ని కాలనీలు అభివృద్ధి చేసామో ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నాం. మెయిన్ రోడ్లు వేసి మేము వేసామని చెప్పడం కరెక్ట్ కాదు. కాలనీస్లో మరి కొత్త కాలనీలు ఏర్పాటు చేసి వాళ్ళకి పట్టాలు ఇచ్చి అవన్నీ చేయడం కూడా జరిగింది గతంలో. అవన్నీ కూడా ఒకసారి నెమరేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటాం. లోక కళ్యాణార్థం శ్రీ బాపూజీ గోసంఘం ఆధ్వర్యంలో గాయత్రి యజ్ఞం నిర్వహించారు. గోవుల మధ్య గాయత్రి యజ్ఞం చేయడం వల్ల కామధేనువు కటాక్షం సిద్ధిస్తుందని నిర్వాహకులు తెలియజేశారు. గాయత్రి యజ్ఞం సింధూరాన్ని భక్తులకు ప్రసాదంగా అందజేశారు. संदेश पालकाय नमः इंद्र नियंत्रणाय नमः जननाय नमः सर्वंतर्यामिने नमः कर्म साक्षाय नमः कर्मफलस्वरूपाय नमः విధి నిర్వహణలో అసూలు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలను
సంస్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టూ టౌన్ సిఐ పి దేవప్రభాకర్ అన్నారు. అందుకోసం సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుండి అద్దంకి బస్టాండ్ వరకు పోలీసు అమరవీరుల సంస్మరణ ర్యాలీ నిర్వహించారు. పోలీసుల త్యాగాలు, విధి నిర్వహణలో కష్టనష్టాలపై విద్యార్థుల్లో అవగాహన కలిగించేందుకు విద్యార్థులకు అనేక పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆక్స్ఫర్డ్ స్కూల్, నేతాజీ స్కూల్, విజేత హైస్కూళ్లకు చెందిన విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఇంకా ఏఎస్ఐలు అమీర్, చెంచయ్య తదితరులు ఈ ర్యాలీని పర్యవేక్షించారు. దీనిలో వివిధ కార్యక్రమాలని మేము డిపార్ట్మెంట్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మొదటి రోజు అవగాహన ర్యాలీని టౌన్లో కలెక్టరేట్ నుంచి అద్దంకి బస్ స్టాండ్ వరకు ఈ యొక్క నేతాజీ స్కూల్ పిల్లలు, ఆక్స్ఫర్డ్ పిల్లలు, అదేవిధంగా విజేత స్కూల్ పిల్లల్ని తీసుకొని ఈ యొక్క అవగాహన ర్యాలీ కలిగించడం. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే విధి నిర్వహణలో అసూలు పాసినటువంటి పోలీసు అమరవీరుల్ని సంస్కరించుకోవడానికి ఇయర్లీ వన్స్ వాళ్ళ యొక్క త్యాగాలను మనం కొనియాడటానికి ఒక మెమరీగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో ఫ్యూచర్లో పిల్లలకు వ్యాసరచన పోటీలు, వక్తృత్వ పోటీలు, అదేవిధంగా ఓపెన్ హౌస్ సిస్టము అన్నీ కూడా పెట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి పిల్లలకి, అధ్యాపకులకు అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. స్వదేశీ హ్యాండీక్రాఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో చేనేత హస్తకళా ప్రదర్శన ప్రారంభించారు. కాపు కళ్యాణ మండపంలో ఈ నెల 27వ తేదీ వరకు ఎగ్జిబిషన్ కమ్ సేల్స్ ప్రారంభించినట్లు నిర్వాహకులు కె చిరంజీవి తెలిపారు. అన్ని రకాల గృహోపకరణాలు, చేనేత వస్త్రాల డిజైన్ చీరలు, దుప్పట్లు, టవళ్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 20% డిస్కౌంట్ అందిస్తున్నామని వారు పేర్కొన్నారు. చార్టర్ ప్రెసిడెంట్ని ఒంగోలు సిటిజన్స్గా చేశాను లాస్ట్ ఇయర్. గత సంవత్సరం కూడా సిద్ధా సుధీర్ బాబు గారికి జన్మదిన వేడుకలు జరిపించాము కమ్యూనిటీ హాల్లో. అదే పందాలో ఈ సంవత్సరం కూడా అంతకంటే ఎక్కువగా ఇక్కడ లిటిల్ ఏంజల్ స్కూల్లో వాళ్ళ యాజమాన్య సహకారంతో, ది హోప్ సంస్థ రక్తదాన శిబిరం వాళ్ళ సహకారంతో మేము ఈ బాబు గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరపాలని అనుకున్నాము. దీనికి సహకరించిన మొత్తం స్కూల్ యాజమాన్యానికి, మాకు సంబంధించిన మిత్రులకి అందరికీ నా ధన్యవాదాలు. ఇదే కార్యక్రమం ఇంకా వచ్చే సంవత్సరం కూడా. ప్రకాశం జిల్లా కరాటే అసోసియేషన్ వారు ఒంగోలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీలలో ఒంగోలులోని శ్రీ గాయత్రి గ్రామర్ స్కూల్ విద్యార్థులు ఎం ప్రదీప్ రెడ్డి, ఎం అమృత పథకాలు సాధించారు. విజేతలను గాయత్రి హైస్కూల్ కరస్పాండెంట్ బండేపల్లి రామలక్ష్మి, ప్రిన్సిపాల్ శ్రీలక్ష్మి మరియు అధ్యాపక బృందం అభినందించారు. సత్యన్యూస్లో స్మాల్ బ్రేక్. ఆదికవి మహర్షి వాల్మీకి చరిత్రను ఎన్నిసార్లు చదివినా విన్నా ఏదో ఒక జీవన సందేశం స్ఫురిస్తూనే ఉంటుందని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ అన్నారు. మనిషి యొక్క ఉన్నతికి కులం కంటే గుణం ప్రధానమని ఆమె చెప్పారు. మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సిపిఓ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కరకు బోయగా ఉన్న వాల్మీకి కవి పొంగవునిగా ఎదగటం వెనుక ఆయన ఆత్మవిశ్వాసం ప్రధానమైందని పేర్కొన్నారు. వాల్మీకిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ
తమ జీవన పరమార్థాన్ని తెలుసుకోవాలన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ డాక్టర్ నోకసాని బాలాజీ, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మీ సుధా, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్వరరావు ఇంకా పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి జీవనం గురించి చదివితే ఒక దొంగలాగా నిర్వహించి వారి జీవనంలో లాస్ట్ ఏదో జ్ఞానం వల్ల ఆర్ వాట్ ఎవర్ రీజన్, బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్ ఒక పెద్ద రిషిగా తయారైంది. అది కూడా ఎఫర్ట్ వల్ల. ఎఫర్ట్ పెట్టకపోతే ఆ ఉండేది కాదు. దట్ హ్యాపెండ్ బికాస్ హీ పుట్ ద ఎఫర్ట్. అవి మనందరూ గుర్తించాలి, గుర్తించి ఎఫర్ట్ పెట్టాలి. రామాయణ గురించి చదివితే ఒక ఐడియల్ సొసైటీ ఎలా ఉండాలి, ఒక రాజులు ఎలా వ్యవహరించాలి, ఒక తండ్రి కొడుకు మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి, ఒక తల్లి కొడుకు మధ్య ఎలా ఉండాలి, బ్రదర్ ఎలా ఉండాలి వాళ్ళ రిలేషన్, హస్బెండ్ అండ్ వైఫ్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్క దాన్ని చాలా సూక్ష్మంగా పరిశీలించి రాశారు. అవి వాళ్ళందరూ మర్చిపోయాము. అందుకనే ఈ సొసైటీలో అన్ని గొడవే. అవి అన్ని ఫాలో చేస్తే ఎక్కడ ఏమి గొడవ ఉండవు. ఇంకా ఇంకొక చాలా ఇంపార్టెంట్ లెసన్ ఉంది. ఒక చెడ్డవారు ఉంటే సొసైటీలో మొత్తం సొసైటీని రెచ్చగొడతారు. అది కూడా ఉంది. సో ఇట్ మీన్స్ కన్స్ట్రక్టివ్ వర్క్ ఇస్ డిఫికల్ట్. అందరూ కలిసి కన్స్ట్రక్టివ్ వర్క్ చేస్తే వీ కెన్ బిల్డ్ అ సొసైటీ. బట్ దాన్ని పగలు కొట్టాలంటే ఒక్కరి చాలు. వెనకబడిన జాతుల్లో పుట్టి కులం కారణంగా సమర్థత కాదు, సమర్థత అనేది ఆ వ్యక్తిలో ఉన్నటువంటి సృజనాత్మక మూలం. కాబట్టి ఏ కులంలో పుట్టినా సమర్థులు ఉంటారు. వాళ్ళు ఎస్సీలా ఎస్టీలా లేదా బీసీలని కాదు, మహోన్నత వ్యక్తులు అన్ని కులాల్లో ఉంటారు. దానికి రుజువే మన వాల్మీకి. ఎక్కడో అడిగిలో పుట్టి ఇక్కడ ప్రచేతనుడికి పుట్టాడా ఎక్కడ పుట్టాడని మనకు తెలియదు. కానీ ఒక బోయ కులంలో బోయ దగ్గర పెరిగాడు. పుట్టడం దానికి ఏ అర్థాలు చేస్తుంది నాకు పెరగడం ముఖ్యం. అంటే ఆయన వాల్మీకి బోయ కులస్తుడే, దాని ఎటువంటి సందేహపడాల్సిన అవసరం లేదు. అలాంటి బోయ కులంలో ఉండి అడవిలో ఉండి దొంగతనాలు చేస్తూ బ్రతుకు తెరువు కోసం అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి మరలా తిరిగి ఒక మహోన్నత మహా ఋషిగా తయారై ఈ దేశ ప్రజలకి ఒక మహోన్నతమైన గ్రంథం ఏదైతే ఉందో రామాయణం జరిగిందా లేదా అనేది అది వేరే అంశం. కానీ మనందరికి ఆదర్శప్రాయమైన వ్యక్తి బీసీలుగా మరి మమ్మల్ని పరిగణిస్తా ఉన్నారు. మరి గౌరవనీయులు కలెక్టర్ గారికి మేము తెలియజేసేది మా అప్పీల్ ఏంటంటే, మాకు కూడా మేము వెనకబడి ఉన్నాం. మరి మాకు విద్య లేదు, మరి ఉపాధి లేదు, కులవృత్తి లేదు. ప్రజా సాధికార సర్వేను ఈ నెల 25వ తేదీలోపు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టనున్నట్టు జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ తెలియజేశారు. సర్వేలో మిగిలిపోయిన ప్రతి ఒక్కరి సమాచారాన్ని సేకరించేందుకు సర్వే బృందాలను ఏర్పాటు చేశామని విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని ఈ సర్వే జరిపామన్నారు. జిల్లాలో 33,97,448 మంది నమోదు కావలసి ఉండగా 95 మారుమూల గ్రామాల్లో నెట్వర్క్ కవరేజీ లేక 1,13,771 మందిని ఆఫ్లైన్ మోడ్లో సర్వే చేస్తామన్నారు. ఇప్పటికీ సర్వే పరిధిలోకి రాని వారు టోల్ ఫ్రీ నెంబర్ 1077ని సంప్రదించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్ లాల్ కోరారు. మొత్తం జనాభా అంతా కూడా మనకి ఏ ప్రాంతం పోయినా కానీ ఆన్లైన్లో రికార్డ్ చేసుకునే దానికి వెసులుబాటు ఉంది. అయితే ఎక్సెప్ట్ సర్టన్ ఫారెస్ట్ విలేజెస్లో సుమారు 95 గ్రామాల్లో 102 ఎన్యూమరేషన్ బ్లాక్స్లో 1,13,771 జనాభాకి ఆఫ్లైన్ మోడ్లో ఉంది. అంటే అక్కడ ఆన్లైన్ పనిచేయటం లేదు. సో ఇది పోను మిగతా అంతా కూడా జిల్లా అంతా కూడా ఆన్లైన్లో కవరేజ్ చేసే పరిస్థితి ఉంది. ఇది సుమారు ఒక 3% వరకు. ఈ 3% కోసము మనము ఈ సాధికారక సర్వే చేయించుకోవడానికి కోసమని
సపరేట్గా ఆఫ్లైన్ మోడ్లో ఉండేటటువంటి ట్యాబ్స్ మనం సప్లై చేయబోతున్నాం. 1-2 రోజుల లోపల ఆ గ్రామాల్లో కూడా మనం సర్వే చేయించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో ఈ ఆన్లైన్లో ఉండే 32,83,000 మంది సర్వే చేయాల్సి ఉండగా ఇప్పుడు వరకు మనము ఈరోజు మధ్యాహ్నం 1 గంట వరకు 26,88,070 మంది 26,88,070 మందికి గాను మనం సర్వే చేసాం. సర్వే పూర్తి స్థాయిలో చేసాం. సర్వే పర్టికులర్స్ అన్నీ తీసుకున్నాం. ఇంకా చేయాల్సినటువంటి జనాభా ఎంత ఉందంటే 5,95,607 మందిని మనం ఇంకా కవర్ చేయాలి. దీనికి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు ఈ నెల చివరి లోపల పూర్తి చేయాలనేటటువంటి ఒక డెడ్ లైన్ ఫిక్స్ చేయడం జరిగింది. అయితే మన జిల్లాలో దాన్ని 25వ తేదీ లోపలే పూర్తి చేసే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం. ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారుడు డాక్టర్ మాచరాజు రామచంద్రరావు చిత్రించిన చిత్రాలను ఈ నెల 18 నుండి 26వ తేదీ వరకు ప్రదర్శిస్తున్నట్లు రంగుల ఆర్ట్ నిర్వాహకురాలు రంగుల సంధ్య తెలియజేశారు. మంగమూరు రోడ్డులోని తమ ఆర్ట్ గ్యాలరీలో ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశామని ఆమె పేర్కొన్నారు. ఇప్పుడు సంఘమిత్ర హాస్పిటల్లో పనిచేస్తున్నాను. గత 60 సంవత్సరాలుగా నేను పెయింటింగ్ వేస్తున్నాను. చాలా చోట్ల నా ఎగ్జిబిషన్లు జరిగాయి. అమెరికాలోను, ఇంగ్లాండ్లోను, భారతదేశంలో చాలా చోట్ల నా జరిగాయి. ఈ పెయింటింగ్స్ ఒంగోలులో పెట్టబోయే పెయింటింగ్స్ ఇవి రంగుల సంధ్య ఆర్ట్ గ్యాలరీ వాళ్ళు మన బెత్తూరు నరసింహం ఎదురుగా దాన్ని ఏర్పాటు చేస్తున్నాము. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘం వాళ్ళు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీన్ని నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్ని విధాల అన్ని రకాల వాడిని కలుపుకొని పోవడం అనేది మంచి విషయంగా నేను భావిస్తున్నాను. ఈ పెయింటింగ్స్ దీనివల్ల లాభం ఏంటి, ఉపయోగం ఏమిటి అంటే ప్రజలకి ఆనందం కలగజేయటం కంటే ఉపయోగం అనేది ఏదీ లేదు. సాంస్కృతికంగా ఎదగటం కంటే మనిషికి ఉపయోగం ఏదీ లేదు. డబ్బుల సంపాదన డిఫరెంట్, కానీ సాంస్కృతికంగా మనిషి ఎదగటం డిఫరెంట్. సాంస్కృతికంగా మనిషి ఎదిగాడని చెప్పడానికి కొలమానం ఏంటి అంటే ఆనందంగా ఉన్నాము. సో ఈ షో వచ్చేసి మనకి 18వ తారీఖు నుండి 26వ తారీఖు వరకు జరుగుతుంది. దాంట్లో ఆయన వేసిన చిత్రాల్లో కొన్నింటిని ఇక్కడికి అనువుగా మనం సెట్ చేసుకొని దాన్ని ఎగ్జిబిట్ చేయనున్నాము. సో కాబట్టి అన్ని స్కూల్స్కి అన్ని రకాల కేటగిరీస్ పేరెంట్స్కి కానివ్వండి, ఉమెన్స్కి కానివ్వండి, మెన్స్కి కానివ్వండి, అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ వాట్ ఈస్ సత్యాన్ని ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూమి ఫౌండేషన్ కార్యక్రమాలు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రశంసించిన ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. పదిహేనవ డివిజన్లో గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అభివృద్ధి అంతా తామే చేశామని అధికార పార్టీ నాయకులు చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. ఎద్దేవా చేసిన వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఘనంగా ఆదికవి వాల్మీకి జయంతి. నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తదితరులు. సత్యాన్యూస్లో నేటి మాట. ప్రతి ఒక్కరూ మానవాళిని మార్చాలనే ఆలోచిస్తారు. తమను తాము మార్చుకోవడం గురించి ఆలోచించరు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.